ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారనుకుంటున్నారు మీరు? 100% సైకిల్ ఏదన్నా గ్లాసు, సో మన కమలం హస్తం, సో ఆ రకంగా ఈ 3 జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి, సో ఇప్పుడు అంటే అలయన్స్లో వస్తారు కాబట్టి 100% వీళ్ళ మధ్యలో ఒక అద్భుతమైన మెజారిటీతో ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అనుకుంటున్నా. సో లాస్ట్ టైం లేక తండ్రి తర్వాత తండ్రి కొడుకు వస్తాడు, సో ఆ సెంటిమెంట్ ఈసారి వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఈసారి ప్రజలు సెంటిమెంట్లో వెళ్ళాలనుకుంటారు, నిజాయితీ వ్యక్తి ఎవరైతే నిజాయితీ వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఓట్లు అనుకుంటారో. మనం చూసినాము ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు ఎవరు, మన చంద్రబాబు నాయుడు. ఈరోజు తెలంగాణలో మన హైదరాబాద్ ఇంత ఫేమస్ చేసింది, ఇంత నిజంగా తను డెవలప్ చేసిందంటే చాలా మంది ఎన్నోసార్లు కేటీఆర్ కూడా చెప్పాడు. నిజంగా చంద్రబాబు పుణ్యాన్ని ఈరోజు సైబర్ సిటీ కానీ లేక గచ్చిబౌలి ఎంత పెద్ద పెద్ద వ్యవస్థ స్థాపించబడ్డది. సో దాని కారకుడు ఎవరు? మన సిబిఎన్. నిజం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు తను డెవలప్మెంట్ పెట్టే ఫోకస్ రాజకీయాల మీద పెట్టుంటే మాత్రం 100% జగన్ సీఎం అయ్యేవాడు కాకుండా తను డెవలప్మెంట్ ఫోకస్ పెట్టాడు కాబట్టి తను రాజకీయాలు అట్లా ఫెయిల్ అయ్యాను. కానీ ఈసారి అట్లా జరిగే ప్రసక్తే లేదు. వీళ్ళు అలయన్స్లో వస్తారు కాబట్టి అతిపెద్ద ఓటింగ్ ఈసారి రాబోతుంది. సో ఈ లాస్ట్ టైం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఈసారి తెలంగాణలో 2000 మంది ఇండిపెండెంట్గా నామినేట్ చేస్తారు, అక్కడ 3000 మంది ఇండిపెండెంట్ నామినేషన్ అయిపోతారు. వాళ్ళు ఇండిపెండెంట్ ఓట్లు కూడా జనసేన టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కువ మట్టుకు. సో ఆ రకంగా కూడా జనసేన టీడీపీ అలయన్స్లో ఈ పెద్ద ఓటింగ్ జరుగుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇప్పుడు 2024 ఎలక్షన్స్ లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మంచిది అంటారు? తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తే మంచి జరుగుతుంది అందరికి. ఇక్కడ యువత కానీ ఇప్పుడు పేదవాళ్ళు కానీ చాలామంది దేశం వస్తేనే బాగుంటుందని అనుకుంటారు. జగనన్న పథకాలు మంచిగానే ఉన్నాయి కాబట్టి అంటే మంచిగానే ఉన్నాయి, కానీ ఇంకా అంతకన్నా బెటర్గా చేస్తారని చెప్పేసి వీళ్ళు వస్తే చేస్తారని చెప్పేసి వాళ్ళు అంటే ఎందుకంటే తెలంగాణ బాగా డెవలప్మెంట్ చేసింది కదా. ఇప్పుడు 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మంచిదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి కావాలి. ఎందుకు అనుకుంటున్నారు? పిల్లలకి డెవలప్ చేసిండు, ముసలోళ్ళకి ఇంటింటికి వచ్చి మంచిగా పింఛన్ ఎత్తండు, అంత చాలా డెవలప్ అయింది మంచిగా. అది ఇప్పుడు మద్య నిషేధం ఎందుకు కావలేదంటారు? ఏంటి మద్యపానం అనేది నిషేధం చేస్తా అన్నారు కదా, ఎందుకు కావలేదంటారు? చేస్తాడు, అది కూడా ఈసారి చేస్తాడేమో. అంటే మేనిఫెస్టోని ఖురాన్, బైబుల్, భగవద్గీతలో భావించారు కదా, అందులో అన్ని అమలు చేస్తా అన్నారు, ఎందుకు అది చేయలేకపోయారు అంటారు? ఏమి సార్ చేస్తాడేమో అవి కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు కాదనుకుంటున్నారు మీరు? ఎందుకు కాదనుకోవట్లేదు కానీ అన్ని సంవత్సరం డెవలప్ ఏం లేదుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేసి చాలా డెవలప్ చేసింది. అంటే కొన్ని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసింది స్కూళ్ళ విషయంలో కానీ, మరి ముసలోళ్ళ విషయంలో కానీ, 18 సంవత్సరాలు ఆటో వాళ్ళ విషయంలో అన్నీ డెవలప్ చేశారు కదా. అది సంక్షేమ పథకాల కింద వచ్చింది కదా, డెవలప్మెంట్ కింద రాదు కదా. గ్రామాలు కూడా డెవలప్ అయినాయి కదా. ఇంటికి రోడ్లు అయ్యేం డెవలప్ అవ్వలేదు. రోడ్లు కాదు కదా, పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చారు కదా, ఉచితంగా ఇండ్లు కట్టించారు కదా. స్థలాలు ఇచ్చారు, ఇండ్లు కూడా కట్టించారు మేడం, ఇండ్లు కూడా కట్టించారు. ఉచిత పథకాలు ఇస్తే ఇప్పుడు ఇది ఆర్థిక వనరులు అన్నీ అయిపోతాయి కదా, దానివల్ల రాష్ట్రానికి నష్టం చాలా ఉంది కదా. నష్టం ఎందుకు ఉంటుంది? నష్టమే ఉండదు. మరి యువతకి జాబ్స్ లేక బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు కదా, దాని గురించి ఏమంటారు? వస్తుంది కదా, ఇప్పుడు ఇస్తారు కదా, అందరికి జాబ్లు వస్తాయి కదా. ఏం జాబ్లు వచ్చినాయి? ఇస్తారు కదా, ఇప్పుడు రాజధాని ఇవన్నీ పూర్తి చేసి జాబ్లు. 3 రాజధానులు అన్న, ఒక రాజధాని కూడా సరిగ్గా కట్టలేదు. ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్కి, 3 రాజధానులు అన్నారు. అది చేస్తాడేమో ఇప్పుడు. మరి ఇంకెన్ని జగన్ రావాలని అసలు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నామంటే ఇంకా మంచిదని అట్లా అనిపించింది, వస్తే మంచిది అనిపిస్తుంది. మరి ఒక సొంత చెల్లి ఒకప్పుడు సపోర్ట్ చేస్తారు కదా, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? సొంత చెల్లికి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇవ్వలేదు, ఎందుకంటారు? చేస్తుంది, వాళ్ళ మధ్యలో ఏమున్నాయో మరి. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఛాన్స్ లేదంటారా నెక్స్ట్ సీఎం అవ్వడానికి? ఛాన్స్ ఎందుకు లేదు? ఎక్కువ శాతం అయితే చంద్రబాబు నాయుడు గారిదే ఉంది ఇప్పుడు. ఇక్కడ అక్కడ మొత్తం ఆయన గారిదే ఉంది. ఏమో వస్తే రావచ్చు. ఇప్పుడు జగన్ గారు 150 సీట్లు వచ్చాయి లాస్ట్ టైంకి, ఈసారి 175, 170. కానీ నేను అంత పాజిటివ్గా కూడా చెప్పను. ఐ మీన్ డెడ్ హాట్ ఫ్యాన్ అయినా కూడా నేను అంత పాజిటివ్గా చెప్పలేను, ఎందుకంటే కొంచెం టైట్గానే ఇస్తారు అవతల. కొంచెం అందరూ కలిసి ఫైట్ చేస్తూ ఉన్నారు కదా. సో ఆబ్వియస్గా అన్ని సీట్లు రాకపోవచ్చు కానీ బట్ ప్రభుత్వం మాత్రం కంపల్సరీగా మందే వస్తుంది, జగనే వస్తారు. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి? నేనైతే 110 to 120 ఆ మధ్యలో అనుకుంటున్నాను. నమస్తే అన్న. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అనుకుంటున్నారు మీరు? జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకు టీడీపీ, జనసేన అనుకుంటున్నారు? ఈ 5 ఏళ్ళు చూసాము, అభివృద్ధి ఏం జరగలేదు. అంతకుముందు అంటే నేనేమి టీడీపీ జనసేన ఇదేమీ కాదు, నేనేం వాళ్ళ వైపు అభిమాని అట్లా ఏమీ కాదు. సరే, జగన్ కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో చూడొచ్చు అనుకున్నాము, బట్ ఆయన అంత చేసినట్టయితే ఎఫెక్ట్ ఏం అనిపించలేదు. కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు?
ఈ పార్టీ మార్పు టీడీపీ జనసేన అదే ప్రజలు మార్పు కావాలనుకుంటుంటారు. గవర్నమెంట్ పాలనలో మార్పు వస్తే బాగుంటుందని నేను. ఎవరు రావాలనుకుంటున్నారు? జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంది కదా, వాళ్ళు రావాలని బాగుంది. సో ఎందుకు అనుకుంటున్నారు టీడీపీ జనసేన అని మీరు? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు జగన్ ప్రభుత్వం వన్ సైడ్ పాలన చేస్తుంది. విజన్ అనేది లేదనమాట నెక్స్ట్ 10-20 ఇయర్స్కి. దాని గురించి పవన్ వీళ్ళ చంద్రబాబు నాయుడు వస్తే విజన్తో పనిచేసి అభివృద్ధి కూడా బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి జగన్ గారు ఈ 5 years పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఏమైనా జరిగాయి అనుకుంటున్నారు మీరు చూసిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి? అక్కడ ఏం జరిగినా ఏం జరగలేదు, మత మార్పిడిలు తప్ప ఇంకేం జరగలేదు. మరి ఉద్యోగ అవకాశాలు ఎలా అనిపించాయి? ఉద్యోగ అవకాశాలు ఏం లేదు, ఓన్లీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు. 2,50,000 పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారుగా, సో నిజంగానే ఇచ్చారనుకుంటున్నారా? ఎవరు డప్పాలు కొట్టుకుంటారు అంతే, అదేముండదు అంతే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూస్తారు మీరు ఆంధ్రలో? ఇప్పుడు హైదరాబాద్ లెక్కనే ఏపీ కూడా మంచి 2 రాజధానులు 3 రాజధానుల వాళ్ళు కూర్చొని మంచి మేధావులతో కూర్చొని చర్చించి 1, 2 లేదా 2 రాజధానులు పెట్టి డెవలప్ చేస్తారు. సో మీ ఎక్స్పీరియన్స్ బట్టి చూడండి, ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా? అవసరం లేదండి, ఒకటి సరిపోతుందండి. ఒకటి జనాభాని బట్టి 2 పెట్టచ్చు కానీ 3 అవసరం లేదు. మరి ఎవరికైనా ప్రపంచంలో 175 సీట్లు పాసిబుల్ అవుతాయి, విన్ అవుతారా? జగన్ గారు ఆ సవాల్ విసురుతున్నారు, మరి గెలుస్తారంటారా? అస్సలు కాదండి, ప్రజలు మొన్ననే పొరపాటున గెలిపించారు అంతే. పాలన ఎలా ఉందో అంతే. మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175 సీట్లకు ఎన్ని సీట్లు రాదు? ఇప్పుడు 50-60 అంతే, అంతకన్నా ఎక్కువ రావండి. సో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో పొత్తుతో రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, పొత్తు అందరు కలిసి పని చేస్తేనే వాళ్ళ ప్రభుత్వం వస్తుంది. ప్రజలు కూడా మార్పు కావాలనుకుంటున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను అంతే. సో 2047 విజన్తో వస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు, నిజంగా హైదరాబాద్ మాదిరిగా డెవలప్మెంట్ చేస్తారనుకుంటున్నారా అమరావతిని? చేస్తేనే ఫ్యూచర్లో అతను కూడా బాగుంటుంది, వాళ్ళ కొడుకు కూడా అవకాశాలు బాగుంటాయి, లేకుంటే మళ్ళీ ఆయన కూడా రాడు.